కులాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయ సమావేశానికి చేసిన పెద్దలకు పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘ ఉద్యమం 30 సంవత్సరాల ఉద్యమం తర్వాత అనేక ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమము ఒక కొలిక్కి వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో తీర్పు వెలువడించే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దామోదరన్న ఆధ్వర్యంలో ఢిల్లీకి పోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం అక్కడ ఇంప్లీట్ కావడం జరిగింది. అక్కడ సమర్థవంతమైన లాయర్లను పెట్టుకొని మన వాదనలు సమర్థవంతంగా వినిపించడం ద్వారా వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే 1 అవర్లోనే సీఎం గారు ఇది అమలు పరుస్తామని చెప్పినప్పుడు మరి దీనికి ఇంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయం తీసుకుందని ఓర్వలేని వాళ్ళు అసూయాపరులు దీనిపైన నిందలు వేయడం జరుగుతుంది. దామోదరన్న పైన వ్యక్తిగత విమర్శలు చేయడం జరుగుతుంది. అర్థం లేని వ్యక్తిగత విమర్శలు చేయడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిగత జీవితం ప్రతి ఒక్కరికి ఉంది. అందరి లోపల జీవితాల్లో అందరి లోపాలని, అది సమాజానికి సంబంధం లేని విషయం. కాబట్టి ఎవరైతే కమిట్మెంట్తోని ముందుకు పోతుండో దామోదరన్న ఆయన పైన నిందలు వేయడాన్ని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆ వ్యక్తిగత ఆవేశాలకు పోకూడదని చెప్పేసి ఉద్యమాన్ని ఈ వర్గీకరణకు ఏదైతే ప్రభుత్వం కట్టుబడి ఉందో చేస్తున్నాను షమీమ్ అఖ్తర్ కమిటీ ఆధ్వర్యంలో రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. రిపోర్ట్ అనుకూలంగా రావడం జరిగింది. ఏదైతే ఇది రిపోర్టును అమలు పరిచే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు వ్యక్తిగత ఆవేశాలకు పోయి దీన్ని ఇంకా సాగదీసే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అతను తన పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. మాదిగల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి. గడ్డ యాదయ్య మాదిగ, వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం.